అందరికీ నమస్కారం అండి. ఈరోజు మే 4, 2026 డేట్ ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే 5 రాష్ట్రాల పోలింగ్ రిజల్ట్స్ ఈరోజు వస్తున్నాయి. అన్ని రాష్ట్రాల సంగతి పక్కన పెడితే ముఖ్యంగా తమిళనాడు పొలిటికల్ మీద చాలా ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే విజయ్ గారు అక్కడ పోటీ చేస్తున్నారు, సొంతంగా పార్టీ పెట్టి పోటీ చేస్తున్నారు కాబట్టి తన గురించి ఎక్కువ చెప్తున్నారు. అందులో భాగంగా ఈరోజు రిజల్ట్ వస్తుంది కదండి. వస్తున్న సందర్భంగా చాలామంది వాళ్ళు ఎవరు ఏంటనేది వదిలేద్దాము. కొంతమంది నీచులు, కుక్కలు, వేస్ట్గా అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ని, విజయ్ గారిని పోలిక చేసి మాట్లాడుతున్నారు. ఒరే లఫూట్ నా కొడకలరా, ఒకటే చెప్తున్నాము. ఒక వ్యక్తి మంచి చేయాలని రాజకీయాల్లోకి తను ఉన్న స్టేటస్ అంతా వదులుకొని వచ్చినప్పుడు మనం చేయవలసింది ఏంటి? అతను మంచి చేస్తాడా లేదని ఒక అవకాశం ఇచ్చి తీరాలి. 2019లో ఇచ్చారా మీరు? అది మనం ఎవరమూ ఇవ్వలేదు. నాలాంటి ఒక్కడిని అది అభిమానులు ఓట్లు వేస్తే గెలవలేరు కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక్కడు ఓటు వేసుకున్నా తను న్యాయంగా గెలుస్తాడు అనడానికి లేదు కాబట్టి ఇది ప్రజా తీర్పు కాబట్టి ప్రజలందరూ తీర్పిచ్చి ఆయన్ని ఓడించారు 2019లో. కానీ ఇప్పుడు 2024కు వచ్చేటప్పటికి ఆయన నిల్చున్న ప్రతి చోట 100% స్ట్రైక్ రేట్తో గెలిచారు. అది ఆయన నిబద్ధత, నిజాయితీ ఇవన్నీ. కానీ విజయ్ గారితో పోటీ అంటున్నారే, అదే మనం నీచంగా ఉందిరా, లఫుట్నా కొడకల్లారా. అది ఎందుకురా మీకు? ఆయన వేరు, ఈయన వేరు. ఈయన నిజాయితీకి, ఈయన ఖర్చు పెట్టే స్వతంత్రంగా పెట్టే డబ్బులు, ఈయన పంచే ఎంతమందికి హెల్ప్ చేస్తుంటాడో వాళ్ళకే తెలుస్తుంటుంది. వాళ్ళందరిని అడిగి తెలుసుకోండి. ఇలాంటి చెత్త వీడియోలు పెడితే బాగోదు చెప్తున్నాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ పని చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తున్నారా లేదా ఈ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం అన్నది ఆలోచించండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం బాగోదు. ప్లస్ ఇలాంటి పోలికలు చేయొద్దు. విజయ్ గారు తన సొంత డబ్బులు ఎంతమంది పంచారో మనకు తెలియదు. కానీ ఈ పవన్ కళ్యాణ్ గారితో మాత్రం పోలిక మాత్రం సరిపోరు. ఏ రాజకీయ నాయకుడు సరిపోడు. అది మాత్రం నిజం. మేము చెప్తున్నాము. ఇదే ఎప్పుడు ఇలాంటి పోలికలు చేయొద్దని మరీ చెప్తున్నామండి. ఇది వీడియో అండి. జై హింద్.